మన తెలంగాణ రాష్ట్రం ఇదయా వీళ్ళే ఇచ్చింది కదా. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మార్పు ఏంది? చలో చెప్పు, వచ్చిన మార్పు ఏంది? తెలంగాణ రాష్ట్రంలో స్థిరంగా నిలబడిపోయి ఒక యూనిక్ చేంజ్ మనకు కనబడింది ఏంది? ఇప్పుడు ఫ్రీ బస్ అనేది ఒక స్కీమ్, అది పథకం. నెక్స్ట్ గవర్నమెంట్ ఆపేయాలనుకుంటే ఆపేస్తుంది, పెద్ద ముచ్చటే కాదు. పథకాలు ఉంటే పోతాయి. నువ్వు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినది అంటే అర్థం కాదు కదా, స్థాపించింది. నీకు తెలవాలంటే నువ్వు ఇక్కడ స్థాపించింది ఏంది? నువ్వు ఇక్కడ ఒక ఫౌండేషన్ ఏంటి వేసింది ఏంది? చెప్పు, ఒక్కటి చెప్పు. రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చిన తర్వాత 2.5 ఏళ్లలో నా తెలంగాణ రాష్ట్రంలో నువ్వు నిలబెట్టింది ఏంది? నువ్వు కట్టిన ప్రాజెక్ట్ ఏంది? ఒక ప్రాజెక్ట్ కట్టినావా చెప్పు. నువ్వు కట్టబోయింది ఒక విగ్రహం. ఆ విగ్రహం కట్టడానికి కూడా 500 మందిని చంపుతా అన్నావు. ఏంది నువ్వు స్థాపించింది ఏంది? నువ్వు కూల్చిందే ఉన్నది తప్ప, నువ్వు నేలమట్టం చేసిందే ఉన్నది తప్ప ఏం చేసినావు నువ్వు? ఈయన చెరువులను కాపాడిండట హైడ్రా పేరుతోటి. కొన్ని 100,000 చెరువులను కాపాడిన మిషన్ భగీరథ తోటి కేసీఆర్ చెప్పుకున్నాడు, గొప్పలు చేసుకున్నాడు, పబ్లిసిటీ. ఇంతమంది నాశనం చేసి 4 చెరువులను కాపాడి వీళ్ళు మొత్తం ఎగురుతురు, సంకలు గుద్దుకుంటురు.